సార్ మీరు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక పెద్ద తరం ఉంది, మీ తరంలో మీరు కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని చూశారు, ఇప్పుడు ఒక యంగర్ జనరేషన్ చూస్తున్నారు. ఈ 3 జనరేషన్స్లో మీరు ముఖ్యంగా గమనించిన మార్పులు ఏమిటి? షూటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్ టైం ఇప్పుడు ఉన్న జనరేషన్లో, వెదర్ ఇట్ బి ఏ డైరెక్టర్ ఆర్ వెదర్ ఇట్ బి ఏ యాక్టర్ ఆర్ సంథింగ్. ఎందుకు వెయిటింగ్ అంటే ఆయన రాలేదు, ఎందుకు ఇదంటే అదేదో ప్రాబ్లమ్. షూటింగ్ నా లెక్క ప్రకారం అవుట్డోర్ షూటింగ్ అన్నప్పుడు 9 o'clock ఈజ్ టూ లేట్. ఐ ఫీల్ 8 o'clock ఈజ్ రీజనబుల్. 7 ఈజ్ టూ ఎర్లీ. బట్ యూజువల్ మన కాల్ షీట్స్ ఆర్ 7 or 9 ఉంటాయి. We did 7. 7 or 9 ఉంటాయి. 7కి చేసాం అవుట్డోర్స్లో. షార్ప్ 7కి కెమెరా ఆన్ అయింది, ఎంత దూరం అయినా. ఈరోజు చాలా ఎక్స్క్యూజ్ చెప్తున్నా, చాలా దూరం లొకేషన్ అండి. వాస్తవాలు కూడా కొంచెం లొకేషన్స్ చాలా దూరం అవుతుంది. అంటే మా ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారంటే, ఎక్కడో ఒక లొకేషన్ చాలా చీప్గా దొరుకుతుందంటే 2 గంటలు ప్రయాణం పెట్టుకుంటారు. 2 గంటలు డీజిల్ ఎంత ఉంది అది ఆలోచించట్లేదు, ప్రాక్టికల్ ఆలోచించట్లేదు. నా లెక్క ప్రకారం ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ నిజంగా 7కే స్టార్ట్ చేయాలి, 7 స్టార్ట్ చేయాలి, 6కి వైండప్ చేయాలి అవుట్డోర్ అనుకుంటే. ఎందుకు ఎండ మనకి చాలా తక్కువ కదా. సమ్మర్లో అయితే చేయవచ్చు, వింటర్ టైం అయితే ఇంకా కొంచెం 8కి తీసుకురావచ్చు, బికాస్ వింటర్లో లైట్ రాకపోవచ్చు. బట్ డే లైట్ షూటింగ్ ఉన్నప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఇండోర్ అంటారా, స్టార్ట్ ఫ్రమ్ 9 to 6. కాల్ షీట్ ఇప్పుడు 9 to 6, అప్ టు 9 to 9 ఉండేది. సో వీ యూస్ టు వర్క్ అప్ టు 9 to 9, 12 hours. 12 hours అంటే మధ్యలో బ్రేక్ ఏదైతే చెప్తే 2-3 hours పోతుందిగా. సో ఈరోజు 7 o'clock జరగట్లేదు. సో వచ్చిన తర్వాత మెల్లిగా చేసేప్పటికి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ డేస్ ఆర్ ఇంక్రీజింగ్. దెన్ ద స్టోరీ ఈజ్ బికమింగ్ స్టేల్, స్టోరీ ఈజ్ బీయింగ్ లీక్డ్ అవుట్. ఇనిషియల్ ఏదైతే ఉన్నాయో తర్వాత వచ్చేటప్పటికి లేదు. క్లైమాక్స్ ముందే తీస్తే అది లీక్ అయిపోతుంది. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్. యూఆర్ నాట్ ఏబుల్ టు పుట్ ఎ కాంపౌండ్ టు మెనీ థింగ్స్ అనమాట. అండ్ బేసిక్గా వాట్ ఐ ఫీల్, సెట్లో వచ్చి డిస్కషన్ ఇవన్నీ ఉండకూడదు. వాట్ ఎవర్ డిస్కషన్ యూ హ్యావ్ ఇట్, దేర్ నథింగ్ రాంగ్. ఐ డోంట్ సే ఆర్గ్యూ చేయకూడదు, అన్నీ చేయండి. గ్రౌండ్ వర్క్ డూ ఇట్ బిఫోర్ డే ఈవినింగ్, సిట్ ద డైరెక్టర్, టాక్, discuss, dress, everything. What dress you are going to wear, everything should be finalized before day. ఇక్కడ ఏంటో తెలియదు, కొన్నిసార్లు నేను వెళ్తే డ్రెస్ ఇంకా రాలేదు సార్, ఇంకా రావాలి సార్ డ్రెస్ అంటారు, దానికోసం వెయిటింగ్ అంటారు. ఇట్స్ రాంగ్. ఇంకా బయలుదేరారని ఇంకా రాలేదు, ఎందుకు లేటు? నో ఆన్సర్. మిగతా అందరూ వచ్చున్నారు, మీటర్ తిరగడం స్టార్ట్ అయిపోయింది. ప్రొడ్యూసర్కి అక్కడ డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఒక సైడ్ అది లాస్, ఒక సైడ్లో 1 dayలో వచ్చి ఆ సీన్ స్టార్ట్ చేస్తే ఆ మూడ్లో వెళ్ళిపోతున్న సీన్ వేరే, బ్రేక్ అయ్యి మరుసటి రోజు కంటిన్యూ అవుతామే, అది ఉండదు, కష్టం. సంథింగ్ అది డిస్టర్బ్ అవుతుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ యూ షుడ్ డూ. అండ్ ఆల్సో డిసిప్లిన్ ఇన్ ద సెట్స్ అండ్ ఫ్రెండ్లీనెస్, డిసిప్లిన్, రెస్పెక్ట్, ఇదన్నీ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ కమ్ డౌన్.